గైస్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ బజ్జీ. ఎప్పుడు రోడ్ సైడే ఎందుకండి, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా చేసుకోవాలండి. సో అందులో క్యాప్సికమ్ బజ్జీ చాలా చాలా బాగుంటుంది. సో దీనికి ముందుగా ఒక క్యాప్సికమ్ తీసుకొని మంచి కడుక్కొని ఎలా స్ట్రైట్ స్ట్రిప్స్గా కానీ లేదంటే రౌండ్గా కానీ కట్ చేసుకోండి. బౌల్ తీసుకోండి, శనగపిండి యాడ్ చేసుకోండి, కొంచెం వాము, కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ గ్రాడ్యువల్లీ యాడ్ చేస్తూ ఇలా ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేటట్టు చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక మళ్ళీ దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క క్యాప్సికమ్ స్ట్రిప్ని చక్కగా డిప్ చేసుకోండి. మనం తయారు చేసిన బ్యాటర్లో డిప్ చేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసి బజ్జీలు చేసుకోవడమే. ఇక ఈ పక్క ఆ పక్క చక్కగా వేయించండి. మొత్తం ఒక 7 to 8 minutes వేయించారనుకోండి, గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేసాక తీసి పక్కన పెట్టేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఈవినింగ్ టీతో ఎంజాయ్ చేయండి. సో గైస్ చూసారు కదా ఎంత ఈజీగా మనం క్యాప్సికమ్ బజ్జీని తయారు